జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలి. కాకినాడ సర్పవరం హౌస్ ఆఫీస్కు కాకినాడ రూరల్ పాత్రికేయులు ఫిర్యాదు. ముందుగా ఎండీఓ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్ మీదుగా సర్పవరం పోలీస్ స్టేషన్ వరకు నిరసన కార్యక్రమాన్ని ప్లకార్డులతో నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం సీఐ పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు దాసరి శ్రీనివాస్ మరియు ధర్మరాజులు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేస్బుక్లో పాత్రికేయులపై దుష్ప్రచారాలు చేయడం బాధాకరమని, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అండదండలతో దందా చేస్తున్నారని, వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం బాధాకరమని వారన్నారు. ఏ పార్టీ ఉన్నా మేము పార్టీలకు అతీతంగానే పాత్రికేయులు పనిచేస్తున్నామని గుర్తు చేశారు. గత వారం రోజుల క్రితం సీనియర్ పాత్రికేయుడిపై వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేయడం జరిగిందని, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విలేకరులు వసూలు చేస్తున్నారంటూ లేనిపోని ఆరోపణలని సీఐకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర నలుమూలలో ఉన్న పాత్రికేయులు స్పందించాలని, న్యాయం జరిగే వరకు పోరాటం జరుగుతుందని తెలిపారు. విలేకరులపై వైసీపీ ద్వంద్వ వైఖరి నశించాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఒక రౌడీలుగా, ఒక ముఠాగా, ఒక దందా ముఠాలుగా మాట్లాడడం, ఇది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని అందరూ పాత్రికేయులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులందరూ కూడా ఈ పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. సహచర సోదర మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఆ ఫిర్యాదు ఏమిటి అంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో పలు గ్రూపుల్లో కాకినాడ రూరల్కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ గారు, అలాగే ఇంకొకరు ప్రవీణ్ గుప్తా గారు, వీరిద్దరి మీద కూడా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. సరే, ఆ దుష్ప్రచారం మీద మేము కూడా ఫిర్యాదు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. ఈలోగా నిన్న అనగా 21 బుధవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్, ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అండతో జర్నలిస్టులు రౌడీలు అవతారం ఎత్తారు. టీడీపీ జర్నలిస్టు కొందరు ప్యాకెట్ క్లబ్లు, బెల్ట్ షాపుల వద్దకు వెళ్ళి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని, ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళిద్దరూ కూడా చాలా రౌడీ టైప్లో బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది. ఇది పోస్టు సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు, లేకపోతే వ్యక్తులు, అలాంటి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టించుకోకపోదు. కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద? మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా? జర్నలిస్టులు మీకు రౌడీల కింద కనబడుతున్నారా? మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు, గతంలో పాదయాత్ర చేశారు. మీ పాదయాత్రలో ఇతరత్ర కార్యక్రమాలు మేము ఎన్ని కవర్ చేయట్లేదు. మేము మీడియాగా ఉన్నాం. ఇప్పుడు కూడా మా పైన ఇలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీల్లో ఎలా చేస్తారు? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా గారు చెప్పాలి. అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్పాలి. మేమేం కోరుకుంటున్నాం అంటే, మీకు జర్నలిస్టులు ఇలా కనిపిస్తున్నారు, మీకు జర్నలిస్టులు రౌడీల కింద కనపడుతున్నారా? మీకు రౌడీల కింద కనిపిస్తున్నారని చెప్పేసి మీ ఫేస్బుక్ పేజీలో, మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్టులు మాపై పెట్టిస్తారా? మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేయడం మీ ఉద్దేశమా? అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా
మీరు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు? దీనికి సరైన సమాధానం మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం. దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ ఫేస్బుక్ పేజీపై ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక సీఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రులారా, ఒకసారి మనకేమీ కాలేదనే ఆలోచనలో కాకుండా ఒక జర్నలిస్ట్ అంటే సాధారణంగా అందరినీ అన్నట్లే అని ఊహించుకుని మీరు కూడా అలా భావించి ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను. నమస్కారం.